హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి దాదాపుగా 2 లక్షల లోపల రుణం అనేది కూడా ఎవరైతే రైతులు తీసుకుని సకాలంలో వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ ఉన్నారో ఆ యొక్క రైతులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున రుణమాఫీ చేసేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఇక రైతన్నలందరి ఖాతాలలో కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమైతే అయ్యింది. ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా కొన్ని పత్రాలతో పాటు ఈ యొక్క పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి ఏదైనా బ్యాంకులో రుణం అనేది కూడా తీసుకుని ఉండాలి. ఆ యొక్క తీసుకున్నటువంటి రుణం అనేది కూడా ఇంతవరకు లిమిట్ అనేది మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక ఇతర రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా కూడా హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతుల ఆర్థిక పరిస్థితిని గమనిస్తూ రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతుంది. ఇక అర్హుల జాబితాను ఏ విధంగా విడుదల చేస్తారు, ఏ రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి, ఏ తేదీ నుండి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని కనుక షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సూపర్ 6 పథకాలకు సంబంధించి ఒక్కొక్క పథకంగా ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇప్పుడు కొత్తగా రుణమాఫీకి సంబంధించి అదిరిపోయే శుభవార్తను ప్రకటన అయితే తెలిపింది. రైతులకు ఎక్కడా కూడా ఎప్పుడు ఎన్నికల సమయంలో కావచ్చు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావచ్చు, ఎక్కడా కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో ఈ యొక్క రుణమాఫీ పథకాన్ని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని అయితే ఆలోచన చేస్తున్నారు. ఇక రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కీలకమైన నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటున్నారు. క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. క్యాబినెట్ నిర్ణయంలో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల జాబితాను ఏ విధంగా విడుదల చేయాలి, దాదాపుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మంది పైచిలకు రైతులు అనేది కూడా ఈ పథకానికి అర్హులు అవుతారని అయితే గుర్తించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతుల ఖాతాలలో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ కావాలంటే ఖచ్చితంగా బ్యాంకుల్లో కూడా పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి 2 లక్షల వరకు లోన్ అనేది కూడా పొంది ఉండొచ్చు. ఆ పైన పొందిన వారికి ఈ పథకం అనేది కూడా వర్తించదని, ఆ లోపు అనేది కూడా డబ్బులు రుణం అనేది కూడా తీసుకున్నటువంటి రైతులకు ఈ పథకానికి సంబంధించి ₹1,00,000 వరకు మాఫీ చేసే అవకాశం ఉంటుందని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఇక త్వరలోనే అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతుంది. అర్హుల జాబితాను విడుదల చేసి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది. త్వరలోనే మనందరికీ ఏపీ రాష్ట్ర రైతులకు అప్డేట్ అనేది కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ముందుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి. పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోండి. ఒకవేళ ఏమైనా పట్టాదార్ పాస్బుక్ దారుడు ఎవరైనా చనిపోయినట్లయితే మీ పేరు మీద అయితే మార్చుకోండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.